ఈ 3 ప్రోగ్రాంలు కూడా రోడ్ల మీద కూడా పోతున్నాం, మీకు చూపిస్తాను మా రోడ్లు ఎట్లా వేసారని. అవి కూడా చూస్తాం, ప్రజల సాటిస్ఫాక్షన్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి, ఉండి ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ జవాబుదారీతనంగా తీసుకొస్తాం. దట్ ఈస్ ది మెయిన్ పర్పస్. ఈ ఫామ్ మార్కెట్ ద్వారా కూడా చేయొచ్చు, కానీ అవన్నీ ఏవి ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఏదైతే ఈ కామర్సు లేకుంటే ఈ ఫామ్ మార్కెట్లో ఈ మార్కెట్ అవన్నీ ఉన్నాయి, అవి స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇప్పుడు లార్జ్ స్కేల్లో కొనాలి కాబట్టి రైస్ అనేది, ప్యాడీ అనేది ఒక్క సీజన్లో కొనాలి కాబట్టి అంతమంది రారు, మనమే కొనాల్సి వస్తుంది. దానికి ఏం చేయాలి కొంటాం. ఇప్పుడు ఒకప్పుడు ఈ ఊర్లో ఉండే రైతుని పక్క జిల్లాకు పంపించేవాళ్ళు, వాళ్ళకు కావలసిన రైస్ మిల్ కోసం, వాళ్ళ వ్యాపారం కోసం. ఇప్పుడు అది లేదు. రైతు ఏ రైస్ మిల్ కావాలంటే నియరెస్ట్ ఉంటే అతనికే ఇస్తాం. ఇట్ ఈస్ ది ప్రిఫరెన్స్ ఆఫ్ ది ఫార్మర్. ఈ రైస్ మిల్ కావాలంటే ఆ రైస్ మిల్కి ఇస్తాం, ఉంటే వేకెన్సీ, ఉండకపోతే సజెస్టివ్గా 1700 ఉన్నాయి, 1700లో ఏదైనా కోరుకోవచ్చు. ఆయన దగ్గరుండే కోరుకుంటే అతనికి ఈజీగా ఉంటుంది, ఊర్లో కోరుకుంటే ఇంకా మంచిది. లేదు కొంచెం దూరమైన నాకు అది కావాలంటే వాడినే ఇస్తాం, నో ప్రాబ్లం. కానీ దీని ప్రకారం ట్రాన్స్పోర్ట్ అతను భరించుకోవాల్సి వస్తుంది. ఇది ఇంకా చాలా జరగాలి. మేము ఎప్పటికప్పుడు IVRS మెసేజ్లు పంపిస్తున్నాం. మీరు అక్కడ చూసినప్పుడు టెస్ట్ చేశారు, ముందు ఆర్డర్ బుక్ చేసుకున్నారు, బుక్ చేస్తేనే కన్ఫర్మేషన్ వెళ్ళింది. దెన్ మాయిశ్చర్ టెస్ట్ అయ్యింది, ఇమీడియట్గా ఒక మెసేజ్ వెళ్తుంది. అక్కడ రైస్ తీసుకున్నారు, మెసేజ్ వెళ్ళిపోతుంది. అంటే ఇవన్నీ అతను చూసుకునేది నేర్చుకుంటే అతని లైఫ్ ఈజీ అయిపోతుంది. ఇంకా చాలామంది రైతులు అది లేదు. నేను IVRS అడిగాను, IVRS అడిగితే బ్రాడ్గా టాలీ అయింది నాకు. 14%, 15% IVRSలో గోనె సంచులు బాగాలేవు అని వచ్చింది. హైయెస్ట్ కంప్లైంట్ ఆన్ సంచులు, గన్నీస్ బ్యాగ్స్. ఇక్కడికి వస్తే చూస్తే నాకు కనపడ్డాయి. ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చూశాను, రంధ్రాలు ఉన్నాయి, క్వాలిటీ లేదు, రంధ్రాలు ఉన్నాయి, క్లియర్. దళారీలు కూడా బీ క్లియర్. మీరు ఏదో మీరు ఊహాజనితంగా న్యూస్ రాసేది మానేయండి. నన్ను ఉంది, దళారీ ఎత్తపు ఎవరికి ఇవ్వాలి, మళ్ళీ రైతుకి ఇవ్వాలి కదా. రైతు భరోసా కేంద్రంలో సపోర్టింగ్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ కానీ ఉంటే విల్ టేక్ యాక్షన్, వాళ్ళే ఇవ్వాలా. ఇంకా దళారీ వ్యవస్థ ఇక్కడ ఉంటుందని నేను అనుకోను. ఉంటే కూడా ఎక్కడ ఉంటే పర్టికులర్ పని ఎక్కడ ఉందంటే చెప్పండి, ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటా. నేను రైతులకు చెప్తున్నా, రైతులు కూడా ఏంటి నిన్నటి వరకు, ఇప్పుడు ఆ సాంబశివరావు చూశారు, సిన్సియర్గా చెప్తున్నాడు, ఇంతవరకు నేను తెచ్చిన ధాన్యం ఎప్పుడు 16-17% కంటే ఎక్కువ లేదు సార్ తేమ. నాకు తెలుసు కదా, నేను 77 నుంచి వ్యవసాయం చేస్తున్నా, 50 ఏళ్ళు చేశాను, నా ధాన్యం నాకు తెలుసు, నేను తీసుకొస్తున్నానని తీసుకొచ్చాడు. అతనే చెప్తున్నాడు. ఇప్పుడు హార్వెస్టర్ వచ్చింది, హార్వెస్టర్ వచ్చినాక అంత చిన్న మట్టి అన్న ఉండేది, ఇప్పుడు మట్టి కూడా ఉండేదానికి అవకాశమే లేదు. మేము టార్బాలను వేసుకుంటాం, అందులో హార్వెస్ట్ చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. మూడోది ఏంటంటే మీరు చెప్పినట్టు దళారీలు రాకుండా కొంతమంది ఎవరన్నా మిస్చీఫ్ ప్లే చేస్తే అందరికీ హెచ్చరిస్తున్నా, అందరికీ మర్యాద చెప్తున్నా. నేను అందరి ఒపీనియన్ తెప్పిస్తాను. అక్కడి నుంచి సమస్య ఎవరి దగ్గర డ్రిల్ డౌన్ అవుతుందో వాళ్ళ దగ్గరికే వస్తా. బీ క్లియర్. గోనె సంచులు ఈ రైస్ మిల్ నుంచి వెళ్ళాయి, ఇక్కడుండే రైతుల్లో ఎక్కువ శాతం హ్యాపీగా లేరు. అంటే ఏంటి, ఇక్కడ ఉండే రైస్ మిల్ తప్పనిటే కదా. ఐ వాంట్ టేక్ యాక్షన్. అట్లా మీరు ఒక పద్ధతి ప్రకారం వెళదాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్ హెస్ బికమ్ ఏ వెరీ బిగ్ హ్యాండీ. కొంతమంది హ్యాబిచ్యువేటెడ్ ఉంటారు, జరిగినా కూడా జరగదని చెప్పడానికి. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఉండొచ్చు, కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ తీసుకుని కూడా మాట్లాడుతూ ఉంటారు.
దానికి మనం ఏం హెల్ప్ చేయలేం. బట్ నేను సిన్సియర్గా ఏది చేసినా పద్ధతి ప్రకారం జరుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకొని ట్రాన్స్పరెంట్ తీసుకొస్తా. మా ఆఫీసర్లు కూడా చెప్తున్నా, మీరు బ్లైండ్గా పనిచేయొద్దండి. మీరు కూడా ఇప్పుడు నేను వచ్చాను, మా వాళ్ళకి అడిగాను, నేను చూశాను, నేను చూస్తే రంధ్రాలు పడితే కనపడిస్తే మీకు కనపడలేదా? దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు సీ. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్ ప్రాపర్లీ. అందుకే నేను ఈరోజు వచ్చింది అప్రమత్తం చేయడానికి.